పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ ఆవిడమ్మ. సంకలనం వంశీ. ఆవిడమ్మ. ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ సందుమూల ఒక చిన్న డాబా ఇల్లుంది. డాబా అన్నంత మాత్రాన పూర్తిగా డాబా కూడా కాదు. పిట్టగోడలు సగం కట్టి వదిలేసిన డాబా ఇల్లు అది. ఇంకా పొడుగ్గా ఇనుప ఊచలు గాల్లో నిలబడి గాలుచినప్పుడు ఊగుతూ, వర్షం వచ్చినప్పుడు తడిసి మెరుస్తూ, ఎండల్లో నిటారుగా నిలబడి కనబడతాయి ఆ డాబా మీద. ఒక అంచు వెంబడి కొద్దిగా పగిలి బయటకి ఎర్ర నల్లమట్టి కనపడే పూల కుండీలు, వాటిలో మొక్కలు, ఇంటి రంగు మాసిన తెలుపు. ఆ ఇంటిని ఆవిడమ్మగారి ఇల్లు అంటూ ఉంటారు ఆ పేటలో వాళ్లు. ఆవిడ పేరు ఎవరికీ తెలియదులా ఉంది. కథ రాయడానికి పేరుండాలి కదా అని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఆవిడ పేరు చిన్నప్పుడు ఆవిడ, ఇప్పుడు ఆవిడమ్మ అనుకుందాం మరి. ఆ ఇల్లు 4 గదులది వసారాతో కలిపి. వసారాలకి లతల గ్రిల్లుంటుంది. ఆ గ్రిల్లు కూడా ఏదో లత చుట్టుకునే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు పూలుంటాయి, ఒక్కొక్కప్పుడు ఉండవు. ఆ ఇంట్లో ఆవిడమ్మ ఒక్కరితే ఉంటుంది. సాధారణంగా బయటకి రాదు. పొద్దున్నే నడకకి వెళ్ళొస్తుంది. 65 చకచకా నడుస్తుంది. ఆవిడ ముఖం మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడూ చెరగని చిరునవ్వు, ఎప్పుడూ కాస్త చెదిరిన తెల్ల జుట్టు. మళ్లీ సాయంకాలం బయటకొచ్చి మొక్కలకు నీళ్లు పోసి డాబా మీద కుర్చీ వేసుకుని కూచుని పుస్తకం చదువుకుంటుంది. రేడియో వింటుంది. చీకటి పడగానే లోపలికెళ్ళిపోతుంది. 10 ఆవిడింట్లో లైట్లు ఆరిపోతాయి. చెప్పే ముఖ్యమిటంటే ఆవిడమ్మ పెళ్లి చేసుకోలేదు. ఆవిడ ఒంటరి జీవి. కాని హాయిగా ఉంటుంది, ఆనందంగా కనబడుతుంది. పెద్దగా చుట్టాలు స్నేహితులు ఉన్నట్టు కూడా కనబడరు. వింతే మరి. ఆవిడ్ని కలిసి ఆవిడ పేరు చెప్పమనడానికి భయమేసింది. కాని చుట్టుపక్కల ఆవిడ వయసు. Sample complete. Ready to continue?